హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇందిరమ్మ ఇళ్ల గురించి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్పాలని చెప్పేసి వీడియోలోకి అయితే వచ్చేసాను. మన ఛానల్ ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైమ్ చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళకి కూడా వీడియోస్ షేర్ చేయండి. అలాగే మన వాట్సాప్ ఛానల్ జాయిన్ కండి. వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో పెడతాను. అలాగే హాయ్ అని చెప్పి మెసేజ్ పెట్టండి. మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. మీరైతే మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అయ్యండి. మనం ఎప్పుడైతే లైవ్ పెడదామో లైవ్‌లోకి అయితే మీరు రావచ్చు. మీ సందేహాలు, మీ డౌట్లు అయితే అడిగి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏవైతే ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయో L1, L2కు సంబంధించి లీస్టులు అయితే రిలీజ్ అయినాయి అని చెప్పేసి చాలా మంది వీడియోస్ అయితే చేస్తున్నారు. మనకు లీస్టులు అయితే రెడీ అయినాయి, కానీ ఎక్కడ లీస్టులు అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే లేదు. నేను గతంలో చాలా క్రితమే చెప్పాను అనుకుంటా మీ అందరికీ. మనకు ఓన్లీ అన్అఫీషియల్ గా లీస్ట్ మన జిహెచ్ఎంసీకి సంబంధించి కూకట్పల్లి, బాల్నగర్, సంగారెడ్డి, అలాగే కొన్ని ఏరియాలో అయితే మీకైతే జూమ్ చేసి చూపెట్టే ప్రయత్నం అయితే చేశాను కొంతవరకు. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిసారి మీరు చూస్తుంటారు, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఫాలో చేస్తున్నారు కాబట్టి మీకు ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను లీస్ట్ అయితే చూపెట్టాలని చెప్పేసి, అలాగే సిద్దిపేట సంబంధించి లీస్ట్ అయితే చూపెట్టాను. అలాగే సర్వేయర్ ఫోన్ నంబర్, సర్వేయర్ నేమ్ కనిపించకపోతే ఇల్లు రా అని చెప్పుకుంటామని చాలా మంది. అంటే సర్వేయర్ ఫోన్ నంబర్, సర్వేయర్ నేమ్ లేకున్నా మీకు లీస్ట్లో పేరు వస్తుంది అని చెప్పేసి నేను లైవ్లో వీడియో కూడా చేశాను చాలా వరకు. ఎందుకంటే ప్రతిదీ సబ్స్క్రైబర్స్కి అలాగే ఎవరైతే నిరుపేరు ఉన్నారో వారికి ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అయితే నేను ప్రయత్నం అయితే చేశాను. అయితే ఇప్పుడు ఏంటంటే వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మనకు ఈ ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీళ్ళకి ఇంతవరకు అయితే లీస్ట్ అయితే అఫీషియల్ గా డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే వెబ్సైట్ అయితే తయారు చేయలేదు. ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ఉందో అందులో ఓన్లీ అప్లికేషన్ సెర్చ్ అలాగే గివెన్స్ ఇవి మాత్రమే చూసుకోవచ్చు. అయితే మనకి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు యాప్ అని ఒకటి ఉంటుంది ప్లే స్టోర్ లో, అందులో మాత్రం ఎవరికైతే ఇల్లు వస్తుందో ఆ ఇల్లొచ్చిన క్యాండిడేట్‌కి సంబంధించి డాటా అందులో ఎక్కించిన తర్వాత వారి మొబైల్ ద్వారా లాగిన్ అయితే అప్పుడు వాళ్ళ ఇంటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఫోటోస్ వాళ్ళు అప్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే లేతే గవర్నమెంట్ అధికారులు, అంటే ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ అధికారి చెప్పినా రాలేదు, మీ బేస్‌మెంట్ స్థాయిలో వచ్చింది. అప్పుడు ఆ ఇల్లు ఫోటో మీరు అప్‌లోడ్ చేయడానికి మీరు ఇందిరమ్మ ఇల్లు యాప్ అనేది ఒకటి ప్లే స్టోర్ ఉంది. దాన్నైతే యూజ్ చేసుకోవచ్చు ప్రెజెంట్. ఇదొకటి. ఇంకోటేంటంటే నేను మీకు చెప్పేదల్లా ఒకటే, లీస్ట్ అయితే రాలేదండి. జస్ట్ మీకు లాస్ట్ టైమ్ నుంచి నేను అదే చెప్తున్నాను. ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవడానికైతే ఆప్షన్ లేదు. మన సబ్‌స్క్రైబర్‌కి చూపెట్టాలి అని చెప్పేసి మాత్రం నేను లీస్ట్ అయితే తెప్పించానుకుని, ఆ లిస్ట్‌లో చాలా మంది అయితే L1, L2లో చాలా మంది L2లో ఉన్నారండి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ L2 వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను లీస్ట్ అయితే చూపెట్టాను మన ఛానల్ ద్వారా. L2లో ఎవరైతే ఉన్నారో, అంటే మీకు ఎవరికైతే చాలా మంది నాకు మెయిల్ చేశారు. మెయిల్ చేసిన వారి మాక్సిమం ఒక 99% నేను చెక్ చేయడం అయితే జరిగింది మెయిల్‌లో. అలాగే నాకు తెలిసిన వీడియో వేరే వాళ్ళకి కూడా మీ ఐడీలు పంపించడం జరిగింది. చెక్ చేపియడం జరిగింది. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, బ్రదర్ మీరు పంపించిన డీటెయిల్స్ అయితే లిస్ట్‌లో ఉన్నాయి. బట్ ఏంటంటే లిస్ట్‌లో సీరియల్ నంబర్ ఏదైతే ఉందో మేము చెప్పలేము. ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్‌గా రిలీజ్ చేసిన తర్వాత కావాలంటే మనం ఏదైనా చేద్దాం గానీ ఇప్పుడైతే మనం వద్దు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే చాలా మంది నాకు ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో ఒకసారి చూస్తే మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు నేను రిప్లై ఇస్తున్నానా, ఇస్తలేనా? అసలు మీకు లీస్ట్‌కి సంబంధించి చాలా మందికి నేను రిప్లై ఇచ్చాను. అంటే మీకు ఎవరికైతే లీస్ట్ కోసం ఎదురు చూస్తున్నారో, అన్న మాకు లీస్ట్ ఉంటే నేమ్ చెప్పరా అని చెప్పేసి కొంతమంది నాతో రెగ్యులర్‌గా మాట్లాడే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ నేనే వేరే వాళ్ళకి షేర్ చేసి సార్ పంపాను. బట్ ఏంటంటే అక్కడి నుంచి రెస్పాన్స్ రావట్లేదు. మీరైతే వెయిట్ చేయండి. మీ లిస్ట్‌లో నేమ్ ఉంది అని చెప్పి చాలా మందికి కూడా నేను రిప్లై ఇచ్చాను వాట్సాప్‌లో. ఏంటంటే కొద్ది రోజులు వెయిట్ చేయండి. అఫీషియల్‌గా లిస్ట్ అయితే వస్తుంది. అఫీషియల్ లిస్ట్ వచ్చినాక మనం కూడా డిస్ప్లే చేద్దాం. అలాగే మీకు మీ గవర్నమెంట్ ఏదైతే జిహెచ్ఎంసీ ఆఫీస్‌లో వార్డ్ ఆఫీసులు ఉంటాయి. వార్డ్ ఆఫీసులలో అలాగే గ్రామ పంచాయతీలలో, మండల ఆఫీసులలో లిస్ట్ అయితే దొరుకుతుంది. ఆ లిస్ట్‌లో ఎళ్లి మీరైతే చూసుకోవచ్చు. నేను ఒకటి క్లియర్‌గా చెప్పేదంటే ఒకటే. ఎవరైతే L1, L2లో ఉన్నారో ఇప్పుడు ప్రెజెంట్ చూపెడుతుందో వాళ్ళ స్టేటస్, వాళ్ళ పేర్లు 100కి 100% లిస్ట్‌లో అయితే రాబోతున్నాయి. బట్ ఏంటంటే లీస్ట్‌లో వచ్చిన తర్వాత మళ్ళీ వీరిలోంచి అత్యంత నిరుపేదలనైతే ఎంపిక చేస్తారు. ఇప్పుడు ఎవరికైతే లీస్ట్‌లో నేమ్ వస్తుందో అందులోంచి అప్పుడు మళ్ళీ సూపర్ చెక్ విధానం ద్వారా ఇంటింటికి అధికారులైతే తిరుగుతారు. ఎవరికి ఇల్లు అవసరం, ఇప్పుడు ఎవరికి ఇల్లు అవసరం లేదు, ఎవరికిస్తే ఇప్పుడు ఉపయోగపడుతుంది, అలాగే ఎవరు అత్యంత నిరుపేదలు ఉన్నారనేది మళ్ళొకసారి పూర్తిగా ఫిల్టర్ చేసిన తర్వాత లిస్ట్‌లోంచి మళ్ళీ విడతల వారీగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇలా ఇచ్చుకుంటూ వెళ్తారనమాట. ఫస్ట్ అయితే మనకైతే లిస్ట్ అయితే రిలీజ్ అయిన తర్వాత ఎవరికి ఇస్తారు ఏంటి అనేది నేను మరొక వీడియో అయితే చేస్తాను. దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తాను. మనకు జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు ఇప్పుడు 25,000కి పైగా డబుల్ బెడ్‌రూమ్ అయితే ఉన్నాయి. ఇంకా దాదాపు ఒక 1,00,000 ఇండ్లయితే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. బీఆర్ఎస్ మొత్తం ఫస్ట్ ఒక 1,00,000 ఇల్లు కట్టింది. అది పూర్తయ్యేలోపు మళ్ళీ ఒక 1,00,000 అని చెప్పి ప్రకటించేది. అవి కూడా స్టార్ట్ చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా వరకు ఇటు ఉప్పల్ సైడ్ కావచ్చు, ఇటు
నాగోల్ సైడ్ కావచ్చు ఉన్నాయి, చాలా వరకు అయితే ఇండ్లు అయితే ఉన్నాయి, చాలా వరకు పంపిణీ చేయలేదు, అన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అవి కూడా రాబోయే రోజుల్లో ఈ L2 లబ్ధాలకు ఇస్తారు. బట్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే లీస్ట్ అయితే రిలీజ్ కావాలి, మనకు లీస్ట్ అయితే మనకు సెకండ్ రోజు అయితే రిలీజ్ అవుతుందని చెప్పేసి మనం అయితే ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్ గా చెప్పింది, బట్ మళ్ళీ ఏమైనా చేస్తుందా ఏంటనేది మనం అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే ఒక ఉత్కంఠ అయితే ప్రభుత్వం అయితే పెడుతుంది కాబట్టి చూద్దాం. దీనికి సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ ఉన్న మన ఛానల్ ద్వారా చెప్తాను. ఇలాంటి లీస్ట్ అయితే అఫీషియల్ గా డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. జస్ట్ లీస్ట్ అయితే రెడీ అయినాయి, మీరు టెన్షన్ అవసరం లేదు. మనకి ఇంకొక 1 వీక్ వెయిట్ చేయండి, 100% మీకు లీస్ట్ అయితే రిలీజ్ అవుతుంది.